లార్డ్ జీవముల కృష్ణంలో మీ అందరికీ వందనాలు తెలుస్తున్నాను. ఏఎఫ్సి ఫ్యామిలీలోకి రావడం అంటే ఇట్స్ గాడ్స్ గ్రేస్. దేవుని యొక్క అనుమతి లేకుండా నేను ఇక్కడికి రాలేదు. దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఐఎమ్ ఆడిబుల్. తమ్ముడు, నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. వినిపిస్తుంది. థ్యాంక్ యూ. ఈ సమయంలో భారతదేశమే కాకుండా అంతర్జాతీయంగా వ్యాప్తి చెందిన ఏఎఫ్సి ఫ్యామిలీని బట్టి నేను స్తుతిస్తున్నాను. నేను నమ్ముతుంది, ఎప్పుడు కూడా మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, సండేస్ మనము మాత్రమే కాకుండా కుటుంబాలు ముఖ్యంగా మన పిల్లలతో పాటుగా కూర్చుని ఈ ఈ వాక్యాలు వినాలన్నది నాకు ఆశయం ఉంటుంది. ముందుగా నేను వెళ్ళే ముందు లాస్ట్ గెట్ టుగెదర్లో నేను మిస్ అయ్యాను. ఎప్పుడు మన అందరం కలవాలని ఆశతో ఎదురు చూస్తుంటాను. సమ్ టైమ్స్ మన గ్రూప్ లో మీరు పెడుతున్నటువంటి ఫోటో చూస్తున్నప్పుడు అయ్యో నేను కూడా అలా ఎల్లుంటే బాగుండు కదా అని అనిపిస్తూ ఉంటది. తప్పకుండా ఫిజికల్ గా మనం కలవడానికి మనం ప్రయత్నించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే రాజోల్ హెబ్రోన్ ఫెలోషిప్ లో వాక్యం చెప్పి పరిగెట్టుకుంటూ నిన్ను రావడం జరిగింది. సమయానికి రావడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సాయంకాల సమయంలో ఏదో యోగానందన వస్తున్నాడు, ఏదో వాక్యం చెప్తున్నాడు, చాలా బాగుంటుంది అనే కంటే కూడా మీతో కలిసి సహవాసం చేయడం కొరకు మాత్రమే ఈ అసైన్మెంట్ ఒప్పుకున్నాను అని చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. మన ఏఎఫ్సిలో ఎవరు ఉద్దండులు, నిఘంటువులతో ఉండేటివారు, కామెడీస్తో ఉండేటివారు ఎంతోమంది నా ఫేవరెట్ స్పీకర్స్ మన ఏఎఫ్సిలో ఉన్నారు. సో వాళ్ళ యొక్క భవిష్యత్ నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ, నేను అటెండ్ అయినప్పుడు కానీ చాలా చాలా నేర్చుకుంటున్నాను. సో కాబట్టి ఈరోజు భవిష్యత్తులాగా కాకుండా నాకు ఇష్టమైనదిగా డివోషనల్గా కొంత సమయం మీతో నేను టైం స్పెండ్ చేయాలని నేను ఆశపడుతున్నాను. నాకు తెలుసు మన ఏఎఫ్సిలో నా ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా ప్రత్యేకమైన నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మరి ముఖ్యంగా అమ్మోళ్ళు, ఎవరైనా ఆంటీలు, అక్కోళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి మరొకసారి నా తరపున, నా కుటుంబం తరపున స్వాగతం తెలియజేస్తున్నాను. సమయం అవుతుంది కాబట్టి త్వరగా మనం దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. మళ్ళా 8 PM మన ఈస్ట్ గోదావరి, తర్వాత వెస్ట్ గోదావరి, కోనసీమ ఈ స్పైకాన్ కొరకు ఒక ఆన్లైన్ మీటింగ్లో కూడా దేవుని యొక్క వాక్యాన్ని నేను అందించాను. కాబట్టి త్వరగా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మై డియర్, మోర్ దెన్ మై బ్లడ్ రిలేషన్, ఆత్మీయ బంధం అంటే మన రక్త సంబంధం కంటే అధికమైన వారు. మనలో చాలా మంది దేవుని యొక్క పరిచర్యలు ఉన్నారు. మనలో చాలా మంది సంఘాలకి ఉపయోగకరంగా ఉన్నారు. మరి కొంతమంది సంఘాలకి అధిపతులుగా, నాయకులుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఒక స్పిరిచువల్ ఓరియంటెడ్గా మనం బ్రతుకుతున్నాం. కాబట్టి అదేనా భయం. ఒక విశ్వాసి గనుక వెనక్కి వెళ్ళిపోతే, ఒక కుటుంబం కనుక బ్యాక్ సైడ్ అయిపోతే బహుశా అంత ప్రమాదం ఏం కాకపోవచ్చు. కానీ ఒక దైవజనుడి కనుక బ్యాక్ సైడ్ అయితే ఆ 200 కుటుంబాలు ఏమైపోతాయో. ఒకవేళ సతీష్ కుమార్ కల్వరి సతీష్ కుమార్ గారు కనుక బ్యాక్ సైడ్ అయిపోతే ఆ 10 లక్షల మంది విశ్వాసులు ఏమైపోతారు. అది నాకు చాలా భయం. కాబట్టి మంచి దినాల్లో మనం ఉన్నాం. ప్రభు రాకడ అతి సమీపమని చెప్పుకుంటున్న దినాల్లో మనం ఉన్నాం. ఆత్మ చల్లారిపోతున్న దినాల్లో ఉన్నాం. దేవుని సేవ పట్ల ఆసక్తిని కోల్పోతున్న దినాల్లో మనం ఉన్నాం. డియర్ ఏఎఫ్సి మెంబర్స్, దినదినము ఒక ఛాలెంజ్గా మనకు ఉండాలి. తమ్ముడు, చెల్లి, అనేక దినదినము ఒక ఛాలెంజ్గా ఉండాలి. వీఆర్ బిజీ ఇన్ దిస్ వరల్డ్. మనలో చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు, మనలో చాలా మంది బిజినెస్ చేస్తున్నారు, మనలో చాలా మంది మినిస్ట్రీలో ఉన్నారు. కానీ మళ్ళా చెప్తున్నాను, ఇట్ ఈస్ కాషన్ ఫర్ అస్. అంచె దినాలలో జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. లోకంలో చాలా మంది కాంప్రమైజ్ అయిపోతున్నారు. పైన బ్లెస్సింగ్స్ వైపు, ఎక్కడైతే ఆశీర్వాదాలు చెప్తున్నాయో అటువైపు, అలా ప్రొఫెసర్ వైపు ప్రజలు వెళ్ళిపోతున్నారు. కానీ దేవుని యొక్క సన్నిధిలో నేను కోరుకుంటుంది ఏంటంటే నీవు నేను ఆత్మీయంగా ఎలాగున్నాం.
ఈ యొక్క తొలి మాటలతో నేను ముందుకు వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినాలనేది నా ఆశయం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో చాలా సార్లు చిన్నప్పుడు మనం పిల్లలతో ఆడుకునేటప్పుడు చిన్నప్పుడు బహుశా ప్రకాశం, నెల్లూరు జిల్లాలో తెలీదు కానీ కోనసీమ జిల్లాలో దొంగ పోలీస్ ఆట ఆడుకునేవాళ్ళం. అయితే ఆ పోలీసు కష్టపడి తరుముతా ఉంటాడు. ఈ దొంగలేమో ఈ ఇంట్లో నుండి ఆ ఇంట్లోకి వెళ్ళిపోతా ఉంటారు. ఆఖరికి ఎవరో ఒక దొంగ దొరుకుతాడనమాట. బహుశా మా అనిల్ అంటాడు దొరుకుతాడనమాట. ఆ పోలీస్ అంటాడు, "ఏయ్ అనిల్, నువ్వు ఔట్" అంటాడనమాట. వెంటనే అనిల్ అంటాడు, "నో, నో, 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 తూచ్, నేను అవ్వలేదు. నేను అవ్వలేదు. పొరపాటున అటు చూస్తున్నాను. ఎవడో పిలిచాడు అందువల్ల వచ్చాను. అంతే తప్ప నేను ఔట్ కాదు" అని చాలా సార్లు ఆహ్, ఔట్ అవ్వడానికి ఒప్పుకోం. దొరికిపోయాం కదా! దాన్ని ఒప్పుకోం చాలా సార్లు. ఒప్పుకోం చాలా సార్లు. చిన్న పిల్లలు ఆటలు ఆడుతున్నప్పుడు మనం ఎన్నో సార్లు చేతులతో పంటలని యేసుకుంటుంటారన్నమాట. అయితే తను దొంగైపోతాడు. ఇతను దొంగైనప్పుడు తిను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నువ్వు దొంగవి. నువ్వు మమ్మల్ని పట్టుకోవాలి అంటాడు. కానీ ఇతను ఔట్ అయినప్పుడు నో, నో, తూచ్, తూచ్. నో, నో, క్యాన్సిల్. నేను దొంగను కాను అంటుంటాడు. ఎందుకో తెలుసా? ఔట్ అయిపోయానని ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. ఫెయిల్ అయ్యాను అని చెప్పుకోవడానికి ధైర్యం కావాలి. సమాజంలో బిలీవర్స్‌ని చూడండి, అన్‌బిలీవర్స్‌ని చూడండి. ఎవరు కూడా ఇది నాది తప్పు అని ఎవరు అనుకోరు. అయ్యో! ఇది పొరపాటు అయింది అని ఎవరు అనుకోరు. మన ఫ్యామిలీస్‌ని చూడండి. ఒక గ్లాస్ కింద పడిపోతుంది. ఆయన ఆ కుటుంబ యజమాని అంటాడు, "ఎవరు పెట్టారిక్కడ? ఎవరు పెట్టారిక్కడ? ఇక్కడ పెడితే పడిపోతుందని తెలీదా? ఎవరు పెట్టారు?" పిల్లలు వెంటనే అంటారు, మమ్మీ పెట్టింది. మీ మమ్మీ ఎప్పుడు అంతే. వి ఆర్ షిఫ్టింగ్ ఫాల్ట్ టు అనదర్ పర్సన్. వి ఆర్ పాస్ ఆన్ ఫాల్ట్ టు అదర్ పర్సన్. కాబట్టి నా చేయి తగిలింది, నా వల్లే గ్లాస్ పగిలిపోయింది అని ఒప్పుకునే ధైర్యం ఎంతమందికుంది? ఎంతమందికుంది? ఈ సాయంకాల సమయంలో తమ్ముడు, చెల్లి, సహోదర, సహోదరి, ఎన్నిసార్లు మనం ఫెయిల్ అయ్యాం. ఎన్నిసార్లు మనం దాక్కున్నాం. కాబట్టి ఈ సాయంకాల సమయంలో అదే దృక్పథంతో ముందుకు మనం వెళ్దాం. బైబిల్ మనకు అందరూ తెలుసు. కామెంటరీస్ మనకు బాగా తెలుసు. బట్ వాట్ ఈస్ ద ప్రాక్టికల్? దేవుడు అన్నాడు, మనకి ఆదికాండము 3వ అధ్యాయం కనుక మనం తీసుకుని మన ఎదుట కనుక పెట్టుకుంటే, ఆదికాండము 3వ అధ్యాయము మొదటి వచనంలో మనకు ఏం కనిపిస్తుందంటే, జంతువులన్నిటిలో కల్లా సర్పం యుక్తి గలది. ఆ సర్పం వచ్చి అవ్వమ్మ గారితో ఏమందో తెలుసా? ఎవరైనా చదువుతున్నారండి? ఆదికాండము 3వ అధ్యాయము మొదటి వచనం. కైండ్లీ రీడ్ ఎనీవన్ ప్లీజ్. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. చాలు. మొట్టమొదటి కాన్వర్సేషన్ ఏంటంటే, ఆ సర్పము ఆ స్త్రీ దగ్గరికి వచ్చి ఈజ్ ఫైండింగ్ ఫింగర్ అవుట్ ద గాడ్. ఈ చెట్ల ఫలంలో దేని కూడా తినకూడదని దేవుడు చెప్పినా, ద మెయిన్ ఫోకస్ దేవుడు లేక దేవుని మాట. కాబట్టి ఈ సమయంలో ఆవిడ ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే, తినవచ్చును, అదే అభ్యంతరం ఏమి లేదు, తినవచ్చు అని చెప్తుంది. కాబట్టి ఈ సర్పము సాతాను సంబంధి దేవుని మాట అబద్ధం అని చెప్పడానికి విశ్వాస దగ్గరికి వస్తుంది, నమ్మబలుగుతుంది. దేవుడు మంచుడు కాదు. ఆయన మనల్ని చిత్రహింసలు పెట్టేవాడు. ఆయన మనకి ఒక కేసులో పెట్టి మనం చూస్తున్నవాడు అని ప్రోపగండా చేస్తుంది. అదేవిధంగా దీనికి ఆన్సర్ ఎక్కడ ఉంటుందంటే 2వ అధ్యాయము
17 వచనం ఎవరైనా చదువుతున్నారా? ఆదికాండము 2వ అధ్యాయము 13. ఓకే అన్న. 2:13 ఎస్ అన్న. రెండవ నది పేరు గీహోను. సార్ 17 17 అన్న. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవుడు ఏం చెప్పాడంటే ఈ యొక్క తోటలో ఉండే అన్ని ఫలాలు తినొచ్చు, కానీ ఆ మంచి చెల్లు ఫలం ఉందే అది మాత్రమే తినకూడదు అని దేవుడు చెప్పాడు. కానీ సాతాను ఏమంటుందంటే వాళ్ళకి మనసుల్ని డైవర్ట్ చేస్తూ, వాళ్ళ ఆలోచనని డైవర్ట్ చేస్తూ ఈ పంట వీటిలో ఏమీ తినొద్దన్నాడు కదా దేవుడు అని చెప్తా ఉంది. కానీ ఒక విషయం, గాడ్స్ క్యారెక్టర్, అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు. ఆకాశం భూమి గతించిన నా మాటలు గతించు. ఇట్స్ బేస్మెంట్. దేవుని యొక్క మాట అవునంటే అవును, కాదంటే కాదు. అది గాడ్స్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ మనుషులు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈ సమయంలో ఆ సర్పము ఈ స్త్రీని లోబర్చుకోవడం కొరకు మంచి మంచి మాటలు తనకు చెప్తా ఉంది. మంచి మాటలు చెప్తోంది. అయితే ఆ స్త్రీ ఇచ్చిన రిప్లై ఒకసారి చూద్దాం ఒకసారి ప్లీజ్. ఆ 3వ అధ్యాయం అవ్వమ్మ గారు రిప్లై ఏమిస్తున్నారండి? చదువు తమ్ముడు, నెక్స్ట్ వచనం అన్న. 3వ అధ్యాయం 2వ వచనం. 3వ అధ్యాయం 2వ వచనం. ఓకే అన్న. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. ఓకే. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. తమ్ముడు, వాటిని తినకూడదనియు తర్వాత వాటిని ముట్టకూడదనియు దేవుడు చెప్పాడు సర్పముతో అనెను అన్న. దేవుడు చెప్పాడు అలాగని? నో, దేవుడు అలా చెప్పలేదు. ప్రభునందు ప్రియులారా, మీరు తిని దినమున చచ్చెదురు అని దేవుడు చెప్పాడు తప్ప దాన్ని ముట్టుకోద్దు అని దేవుడు చెప్పలేదు. కానీ ఈ స్త్రీ ఈ పాముతో సహవాసం చేయడం ద్వారా, వాళ్ళ డైలాగ్స్ పెరగడం ద్వారా సాతాను ఒకటి క్రియేట్ చేశాడు, అవ్వమ్మ కూడా ఒకటి క్రియేట్ చేస్తుంది. అవి తినకూడదు, వాటిని మేము ముట్టకూడదు. దేవుని మాటలు ని వాళ్ళు యాడ్ చేస్తున్నారు. దేవుని మాటల్ని వారు యాడ్ చేస్తున్నారు. ప్రభువుని ప్రియులారా, మనిషి యొక్క స్వభావం, మనం ఎవరితో సహవాసం చేస్తామో వాళ్ళ మాటలే మనకు వస్తాయి. మనం ఎవరితో మన సహవాసం చేస్తామో వారి బుద్ధులే మనకు వస్తాయి అనడానికి ఇది గొప్ప సూచన. కాబట్టి ఈ సమయంలో ఆ స్త్రీ అవ్వమ్మ గారు ఆ పాముతో కాన్వర్సేషన్లో మాట్లాడుతున్నప్పుడు ఆ పాము మళ్ళా చెప్తుంది, అలాగేమవదు, దేవుడు చెప్పినట్టు ఏమవదు, మీ యొక్క కళ్ళు తెరబడతాయి, యు మే గెట్ నాలెడ్జ్. అంతేకాకుండా మీరు దేవదూతల వల్ల అయిపోతారు. అగైన్ ఇట్ ఈస్ యాడెడ్, మీరు దేవదూతల వల్ల అయిపోతారు అని చెప్పేసరికి ఆ శోధనలో అవ్వమ్మ గారు బహుశా ఏం ఊహించుకుందో నాకు అర్థం కాలేదు. దేవదూతల దగ్గర ఎక్కడొచ్చి దేవుడితో పాటు ఎగిరిపోతామేమో, మనం కూడా అంతా తిరిగి వచ్చేమో అని అనుకుంది. తన తింది తనతో పాటు తన భర్తకు కూడా ఇవ్వడం జరిగింది. రెస్పెక్ట్ మై బ్రదర్స్ అండ్ మై సిస్టర్స్, వాట్ హ్యాపెన్? వాళ్ళు కళ్ళు తెరబడ్డాయి, వాళ్ళు దిగంబరులు అంటే అర్థమైంది. పరిగెట్టుకుంటూ చెట్టు చాటుకు వెళ్ళారు. కచ్చడాలు వాళ్ళు నిర్మించుకొని సిగ్గుతో ఉన్నారు. ప్రతిరోజు సాయంత్రం దేవుడు మాట్లాడడానికి వస్తూ ఉండేవాడు గార్డెన్లోనికి. ప్రతిరోజు వీరిద్దరు ఎదురెళ్ళేవారు పరిగెట్టుకుంటూ. వాళ్ళ సంభాషణ చక్కగా ఉండేది. ఆ జంతువులకి, ఆ పక్షులకి, ఆ చేపలకి పేర్లు పెడతా ఉండేవాడు ఆదాం. కానీ ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఏంటంటే
ఆ రోజు వచ్చిన సంఘటన ఏంటంటే, దేవుని చూచి వాళ్ళు భయపడ్డారు, చెట్టు చాటున దాక్కున్నారు. సాతాను చెప్పినట్లు నాలెడ్జ్ వచ్చిందా? సాతాను చెప్పినట్లు దేవదూతలు అయిపోయారా? నో 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 నో. ఇంతవరకు లేనటువంటి ఆ సిగ్గు ఇప్పుడు వచ్చింది. ఇంతవరకు లేని భయము ఇప్పుడు వచ్చింది. దేవుని ఫేస్ చేయడానికి వాళ్ళకి ధైర్యం సరిపోక చెట్టు చాటున దాక్కున్నాడు. చెట్టు చాటున దాక్కున్నారు. డిజోబీడియన్స్. ఇక్కడ అక్షరాలు మనం చూస్తున్నాం, ఇక్కడ డిజోబీడియన్స్. దేవుడు తినొద్దన్నది వాళ్ళు తిన్నారు. దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ కంటే కూడా సాతాను మాటలకే వాళ్ళు అవకాశం ఇచ్చారు. వాట్ ఇస్ ద రిజల్ట్? సాతాను ప్రామిస్ చేసినట్లుగా వాళ్ళ జీవితం నెరవేరిందా? నెరవేరలేదు. కానీ భయము, షేమ్, చెట్టు చాటున దాగుకున్నటువంటి పరిస్థితి. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవుడు అంటున్నాడు, ఆదామా వేర్ ఆర్ యు? ఆదామా వేర్ ఆర్ యు? దేవుడు తెలీదా వాళ్ళు పండు తిన్నట్టు? దేవుడు తెలీదా వాళ్ళు సొంతంగా కచ్చరాలు ఆ ఆకులతో వాళ్ళకి నిర్మించిన విషయం దేవుడు తెలుసా? గాడ్ నోస్ ఎవ్రీథింగ్. స్టిల్ ఈజ్ ఆస్కింగ్ వై. నేను అనుకుంటున్నాను, ఆదాం పరిగెట్టుకుంటూ వచ్చి, దేవా నువ్వు ఆ పండు తినొద్దని చెప్పేశావు, నా భార్య ఎవడి వల్ల నేను తిన్నాను, ఏం చేయమంటావు? నీ మాట జారిపోయాం ప్రవ్వా, నీ మాట వినలేకపోయాం ప్రవ్వా, మేము తప్పైపోయింది అవ్వ, ఏం చేయమంటావు? హౌ టు రెక్టిఫై దిస్ ఫాల్ట్? దీని సొల్యూషన్ ఏంటనైనా అని అడుగుంటే బైబిల్ ఇలా ఉండేది కాదేమో. నా సహోదరుడా, యాడమ్ బ్లేమింగ్ ద గాడ్. నువ్వు నాకు తోడుగా ఇచ్చావే ఈ స్త్రీ, అవమ్మ కంటే కూడా నువ్వు ఇచ్చిన స్త్రీ నువ్వే ఇచ్చావు, ఇలాంటి స్త్రీని ఇచ్చావు అనేటువంటి ఆలోచనతో ఆదాము మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అవమ్మ తను బ్లేమ్ ఏం చేస్తుంది? సప్పన మీద పెంచింది. ఆ బ్లేమ్స్ వాళ్ళు షిఫ్ట్ చేసుకుంటున్నారు ఒకరి నుంచి ఒకరికి. నేను చాలా మంచోడిని, మా ఫ్యామిలీ చాలా మంచిది, ఐఎమ్ పర్ఫెక్ట్. కానీ వాళ్ళ వల్ల ఎలా అయిపోయాను, వారి వల్ల నేను ఎలా అయిపోయాను? కవరింగ్ ద సిన్. సహోదరుడా, దేవుడు చెప్తాడు, వారు పాపాన్ని కవర్ చేసుకున్నారు వాళ్ళు. సామెతల గ్రంథము 28:13 ఎవరైనా చదువుతున్నారండి ప్లీజ్? సామెతల గ్రంథము 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. సహోదరు, నా సహోదరి, నా బిగ్ ఫ్యామిలీ, ఐఎమ్ ఆస్కింగ్ ఈచ్ అండ్ ఎవరీ వన్, హౌ మెనీ టైమ్స్ వీఆర్ కవరింగ్ అవర్ సిన్స్? ఎన్నిసార్లు మన అవిధేయతలు కవర్ చేసుకోవడం లేదు, మన పాపాలని కవర్ చేసుకోవడం లేదు. మనుషుల ముందు, ఆఖరికి దేవుని ముందు కూడా. దేవా, కొంతమంది ఈ విధంగా ప్రార్థన చేస్తుంటారు, దేవా ఈ ఒక్క విషయంలో తప్ప ఐఎమ్ ఆల్ రైట్ ఇన్ ఎవ్రీథింగ్. ఆ ఒక్కటే నిత్య రాజ్యానికి వెళ్లకుండా ఆపుతుందేమో, ఆ ఒక్కటే పవిత్రమైన జీవితాన్ని జీవించకుండా ఆపుతుందేమో, ఆ ఒక్కటే దేవుని పరిచర్యను నాశనం చేస్తుందేమో. త్రూ యూర్ లెర్నింగ్, యాడమ్ అవ్వ ద్వారా మనం నేర్చుకుంటుంది ఏంటంటే, పాపాలని కవర్ చేసుకోవడం ఆపి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడే స్థితికి మనం ఎదగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. సే టు సారీ టు లార్డ్. దేవా తప్పైపోయింది నాయన, నువ్వు చెప్పావు, తప్పైపోయింది నాయన,
అనేటువంటి స్థితిలోనికి నేను వెళ్ళాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఐఎమ్ గోయింగ్ టు ఎపిసోడ్ 2, రెండో వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళాలని నేను ఆశపడతాను. మనకందరికి తెలిసినటువంటి ఒక వ్యక్తి ఆయన యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనం. ద బుక్ ఆఫ్ జాషువా 7 చాప్టర్ 1st verse ప్లీజ్. శపితమైన దాని విషయములో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జరహు మునిమనముడును జబ్ది మనముడును కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించెను. చాలండి, ఈ స్టోరీ మనకు తెలుసు. బట్ విల్ లెర్న్ సంథింగ్ త్రూ ది స్టోరీ. మోషే నాయకత్వం తర్వాత, ముఖ్యంగా మోషే నాయకత్వంలో మనం చూసాం ఇశ్రాయేల్ ప్రజల్ని, దేర్ జర్నీ ఆ బానిసత్వం నుంచి ఆశీర్వదించబడిన దేశానికి, కానానికి జర్నీలో మోషే ప్రజలను తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళ జర్నీ మనం చూస్తాం, చాలా బాగుంటుంది. ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడు, ఒకటా రెండా, ఎన్ని అద్భుతాలు. ఇప్పటికి మనం చెప్పుకుంటాం, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయడం, ఇట్స్ వండర్. అన్ని బ్రేకింగ్ న్యూస్లే. వాళ్ళకి ఆహారం లేదంటే దేవుడు ఆహారం ఇచ్చాడే, వారు దాహం వేస్తుందంటే వాళ్ళకి వాటర్ ఇచ్చాడు దేవుడు. విషపాములు కరిసాయంటే దేవునికి స్వస్థ కార్యం అక్కడ జరిగింది. ఒకటే కాదు, సెవరల్ మెరాకిల్స్ ఆ మార్గ మధ్యంలో. ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే, వాళ్ళు వేసుకున్న వస్త్రాలు మాయలేదట, వాళ్ళ చెప్పులు అరగలేదట. దేవుడి యొక్క నమ్మకత్వం, గాడ్స్ ప్రొవిజన్. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా తన ప్రజలను దేవుడు తీసుకువెళ్తుంటే, వాళ్ళ మనసులు వాళ్ళ యొక్క శరీరాలు నడుస్తున్నాయి, వాళ్ళ శరీరాలు ముందుకెళ్తున్నాయి ఎడారిలో, కానీ మనసులు మాత్రం ఐగుప్తులో ఉన్నాయి. ఏమన్నా గుర్తుకో, ఏదన్నా ఒక సంఘటన వచ్చిందంటే అక్కడ మా అవి ఇవి అవి అని గుర్తు తెచ్చు సనగడం. గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ మర్చిపోయి ఆ స్లావరీని గుర్తుపెట్టుకునేవారు వాళ్ళు. శ్రమ ఉంటే పర్వాలేదు, లేదా చచ్చిపోయినా పర్వాలేదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ఉల్లిగడ్డలు, ఆ బంగాళదుంపలు, ఈ దుంపలు వాళ్ళకి గుర్తుకొచ్చేవి. సోదరుడా, దేవుడు తన కృపను బట్టి ఆయన మనం రక్షించుకున్నాడు. ఆయన ప్రాచీన స్వభావంలోనికి అప్పుడప్పుడు వెళ్ళిపోతున్నామా, ఒక అడుగు వేస్తున్నామా వెనక్కి. ఏదైతే మనం విడిచిపెట్టేసామో, ఏదైతే మర్చిపోయామో, అక్కడ ఒక అడుగేసి ముందుకొచ్చే పరిస్థితిలో మనం ఉన్నామేమో భయం వేస్తుంది నాకు. దేవునికి వాక్యం చెప్తుంది, నో టర్నింగ్ బ్యాక్. సోదరుడా, అందువల్లనే వారెవ్వరూ కూడా కానానులో ప్రవేశించలేకపోయారు. సనుగుల వల్ల, దేవుని మాట నమ్మకలేకపోవడం వల్ల, దేవుని యందు విశ్వాస్యత వారి జీవితాల్లో లేని కారణం చేత. మోసెస్ తర్వాత నాయకత్వాన్ని దేవుడు యెహోషువకు అప్పగించాడు. వారు వాళ్ళ యొక్క ముందు ప్రయాణాల్లో వెళుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? దేమే యుద్ధం చేశారు వాళ్ళు. ఇరుకో, ఏది ముట్టుకోవద్దు, మీరు ఏది టచ్ చేయొద్దు, అగ్నితో కాల్చివేయండి అని యెహోషువ అక్కడ ఆజ్ఞాపించడం చూస్తున్నాం. ఓకే, వెరీ గుడ్, విక్టరీ వచ్చింది. పక్కనే హాయి అని చిన్న పట్టణం ఉంది, అది కూడా జయించాలని వెళ్ళారు. మన వాళ్ళు వేగి చూడడానికి వెళ్ళినప్పుడు, అన్నా అది పెద్దదేం కాదన్న, అది చాలా చిన్నది, ఎంతమంది వెళ్ళట్లేదు, 2-3 వేలు వెళ్తే చాలు అని అనుకున్నారు. 3000 వెళ్ళారు. జరిగిన పరిస్థితి ఏంటో తెలుసు కదా. 35 స్ట్రాంగ్ సోల్జర్స్ చంపివేయబడ్డారు. మిగిలిన వాళ్ళు ప్రాణాలు చేతులు పెట్టుకుని పారిపోయి వచ్చేసారు. యెహోషువ ఈ మాటలు విని తట్టుకోలేకపోయాడు. దేవుని దగ్గర సాగిలపడి, దేవా వై దిస్, ఎందుకు ఇలాగా అని దేవుడి దగ్గర ఆ సంభాషణ చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, లే, మీలో పాపం ఉంది, ఆ పాపం తీసివేస్తాను కానీ నేను మీతో రాను. ఏఎఫ్సి ఫ్యామిలీ,
ఎంతమంది మెంబర్స్ ఉన్నారో నాకు తెలీదు. ఎన్ని కుటుంబాలు మన ఫోకస్‌కు ఉన్నదో నాకు తెలీదు. ఈ పాసెస్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు అర్థమైంది. ఒకని పాపము మిగిలిన వారి మీద ప్రభావం చేస్తుంది. ఒకని పాపము ఆ సమాజం మీదే ప్రభావం చూపిస్తుంది. ఓడిపోయారు. తెలిసింది. వాళ్ళు ఏదో దొంగతనం చేశారట. తెలిసింది. ఎవరు అని ఈ విషయం ఆ కాలనీలో లేదా ప్రాంగణంలో అందరికీ చెప్పబడింది. ఎవరై ఉంటారు? ఎవరై ఉంటారు? ద మెసేజ్ పాస్ ఆన్. నో వన్ ఈస్ రెస్పాండెడ్. యెస్. నేను చేసిన ఆ పాపం అని ఎవరు చెప్పలేదు. ఇంక్లూడింగ్ ఆకాన్. ఎవరు చూసారులే అనుకున్నాడు. ఏం చేశాడట తను? ఒక సీనారు వస్త్రం, 200 తులాల వెండి, 50 తులాల బంగారపు కమ్మి చూచాడంట, ఆశించాడంట, తీసుకున్నాడంట. ఎక్కడ పెట్టాడో తెలుసా? తన టెంట్ లోపలే, ఐ థింక్ ఆ మంచం కిందే దాన్ని భద్రపరిచాడు, దాచేశాడు. ఎవరికి తెలీదు. ఆఖరికి తన పక్క బెడ్రోడ్ కూడా తెలీదు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలీదు. ఎంత సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నాడు చూస్తున్నాం కదా. ఎంత సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నాడు యాకాను. ఏమైందో తెలుసా? దేవుడు ఒక్కొక్క వంశం వెళ్తుంది. ఆకాను వచ్చేసరికి ఆకాను వంశం, ఆకాను కుటుంబం, ఆఖరికి ఆకాన్ని దేవుడు పట్టుకున్నాడు. సహోదరుడా, ఈ ఆకాను హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ జోషువని మోసం చేయగలిగాడు. ఆ టెంట్లో ఉండే సోల్జర్స్ మోసం చేయగలిగాడు. మిగిలిన వాళ్ళు మోసం చేయగలిగాడు. కానీ దేవుణ్ణి మోసము చేయలేకపోయాడు. దేవుణ్ణి మోసం చేయలేదు. పట్టుకున్నాడు దేవుడు పట్టుకున్నాడు. ఈ సాయంకాల సమయంలో చాలా బాగా లోకంలో కొన్ని మాటలు వింటాం కదా. భలే మేనేజ్ చేశానండి. హలో సార్, చాలా మేనేజ్ చేశారు సార్ మీరు. ఎందుకండి ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నప్పుడే మనం చాలా మేనేజ్ చేస్తాం. ఎలా మేనేజ్ చేస్తున్నాం మనం? ఎలా మేనేజ్ చేస్తున్నాం మనుషుల్ని? ఎలా తప్పించుకోగలుగుతున్నాం? దేవుని పరిచయలో ఉండే మనం, దేవుని యొక్క పరిచయలో ఉండే మనం మేనేజ్ చేయడానికి అలవాటు అయిపోయామో మనం. ఆస్తి కోసం కొంతమంది, గిఫ్ట్ల కోసం కొంతమంది మేనేజ్ చేస్తున్నారు. ఏమైందో తెలుసా? ఎంజాయ్ చేయలేకపోయాడు ఆకాను. తన కుటుంబాన్ని తన్ని పట్టుకొని రాళ్లతో కూడా చంపేశారు. అనంతరం అగ్నితో కాల్చివేసేశారు. చాలా భయంగా ఉంది ఈ మాటలు వింటున్నప్పుడు. జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా తప్పించుకుందామని, ఎవరు చూడటం లేదే. మనకు తెలుసు దేవుడు చూస్తున్నాడని. హీస్ వాచింగ్ ఎవ్రీథింగ్. అవి మంచివైనా చెడ్డవైనా నీ నా క్రియలని ఆయన చూస్తున్నాడు. నీతిమంతుడు ఎవరా అని దేవుడు చూస్తున్నాడు. నా సహోదరుడా, ఆకాను దొరికిపోయాడు ఆ రోజు. ఆ పనిష్మెంట్ తనకే కాదండి. తన బిడ్డలకే కాదు, బంధువులకి, రక్త సంబంధులకి ఈ ఆకాను చేసిన పాపను బట్టి మేము చనిపోవాల్సి వస్తుంది అని వాళ్ళు ఏడ్చి ఉంటారు వాళ్ళు ఆ రోజు. వీడి వల్లే మా కుటుంబాలు ఇలాగ అయిపోతున్నాయి, వీడి వల్లే నరకానికి ఇక శిక్షకు మేము అనుభవించవలసి వస్తుందని ఆ రోజు వాళ్ళు ఆకాన్ని శపించుంటారేమో. నా సహోదరుడా, మన పిల్లలు జీవితాలు సెటిల్ కాలేకపోవడం కారణం
మన పరిచర్య ఇంకా దేవునికరంగా అభివృద్ధి చెందలేకపోవడం గల కారణం ఒకవేళ మన పాపమేమో, మన రహస్య పాపమేమో ఒకసారి బ్యాక్ తిరిగి చూసుకుందామా, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుందామా. వేర్ వీఆర్ వేర్ వీఆర్ సమయం అవుతుంది, త్వరగా ముందుకు వెళ్ళడానికి నేను ప్రయత్నం చేయాలని నేను ఆశపడుతున్నాను. మరొక ఆ పాసేజ్ని మీరు చదవాలని ఆశపడుతున్నాను. దయచేసి ఓపెన్ యువర్ బైబిల్స్, మీరు కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20 వచనం ఎవరైనా చదువుతారా నా కోసం? 2వ రాజులు 5వ అధ్యాయము 20 వచనం. ఓకే అన్న. 5:20. ఓకే. 20 లేదన్న, 20 18 వరకే ఉంది. రెండవ కాదమ్మా, రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథం. తమ్ముడు మొదటి రాజులు 5:20. ఓకేనా. నా ఏలినవాడవైన రాజువగు నీ తర్వాత సింహాసనం మీద ఎవడు ఆసీనుడగునో అందును గూర్చి ఇశ్రాయేలీయులు అందరూ కనిపెట్టి ఉన్నారు. తమ్ముడు అనా, నా ఏలినవాడవైన రాజా కాదు, సెకండ్ కింగ్స్ 5:20 ఉందన్నా. సెకండ్ కింగ్స్ 5:20 గెహాజీ కొంచెం చూడు సార్. ఓకేనా. సెకండ్ కింగ్స్ 5:20. ఓకే, 5 నేను 1 చూశాను. సరే. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను గాని యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకుందునని కొని నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వాణ్ణిని చూచి తన రథం మీద నుండి దిగి వాణ్ణి ఎదుర్కొని క్షేమమా అని చెప్పి అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిం మన్యం నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరు గనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిస్తున్నాడనెను. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి 2 సంచులలో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తులు బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయారు. అతడు లోపలికి పోయి తన యజమానిని ముందర నిలవగా ఎలీషా వానిని చూచి, గెహాజీ నీవెచ్చటి నుండి వచ్చితవని అడిగినందుకు వాడు, నీ దాసుడినై నేను ఎచ్చటికి పోలేదనెను. అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన. థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోరీ మనకి అందరికీ తెలిసిందే. ఇక్కడ దైవజనుడు ఎలీషా ఉన్నాడు, తన యొక్క శిష్యుడు గెహాజీ. ఎప్పుడైతే నయమానికి ఆ కుష్ఠరోగం తగ్గిపోయిందో చాలా విలువైనటువంటి బహుమానాలు తీసుకుని తను వచ్చాడు. కానీ ఎలీషా రిజెక్టెడ్, ఎందుకో తెలీదు, రిజెక్ట్ చేశాడు. అయితే నయమాను మళ్ళా వెళ్ళిపోతున్నాడు తన రథాల మీద. ఆ సమయంలో గెహాజీకి వచ్చిన ఆలోచన, ఇదేంటి మనం అడగలేదు, ఆయన తీసుకొచ్చాడు, మనకి ఇస్తున్నాడు, ఈ ముసలాయన వద్దంటున్నాడు ఏంటి? ఏదో సంపాదించుకోవడం తెలీదా ఈయనకి? ఇంకో ఇవన్నీ వెనకేసుకుంటే రేపొద్దున ఫ్యూచర్ బాగుంటుంది.
ఏంటి ఇలా చేస్తున్నాడు అనుకుని మేనేజ్ చేసుకుంటూ పరిగెట్టుకుంటూ వాళ్ళ అర్థం వెనకాల వెళ్ళిపోయాడు. నేమాన్ చూసి వెనకొచ్చాడు. ఏంటి అంటే హీఈస్ క్రియేటింగ్ ద స్టోరీ, హీఈస్ క్రియేటింగ్ ద స్టోరీ. ఇప్పుడే మన్యా నుంచి కొంతమంది శిష్యులు వచ్చారు, వాళ్ళకి కావాల్సింది, కాబట్టి ఐ వాంట్ దిస్ వన్. అయితే నయమాను వాళ్ళ సేవకుల చేత ఆ యొక్క వస్త్రాల్ని అవి మనుగులు అవి తీసుకుని వచ్చినప్పుడు ఆ మెట్ల కింద ఉన్నప్పుడు జాతుకుంటున్నారు మీరు. మెట్ల కిందకు వచ్చిన తర్వాత గెహాజీ బహుశా ఎలీషా మేడ మీద ఉంటాడు. ఆ మెట్ల మీదకి వచ్చిన తర్వాత ఆ సంచులు తీసుకుని గదిలో పెట్టేశాడు. బహుశా దాని మీద దుప్పటి కప్పాడో లేదా బ్లాంకెట్ కప్పాడో ఏం కప్పాడో, ఈజ్ మేనేజ్డ్. అయిన తర్వాత గురుగారి దగ్గరికి వెళ్ళాడు. అది చదువుతాడు. అది ఎలీషా ఏమన్నాడు, గెహాజీ తమ్ముడు తమ్ముడు అతడు లోపలికి పోయి తన యజమాని ముందుర నిలువగా ఎలీషా వానిని చూచి వెచ్చటి నుండి అడిగినందుకు వాడు, నీ దాసుడైన ఎచ్చటికి పోలేదని. అంతటా ఎలీషా వానితో, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు అంటే, లేదు ప్రభా, లేదు బా అన్నా, ఎక్కడికి వెళ్ళలేదు నేను. గురుగారు నేను ఎక్కడికి వెళ్ళాను, ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్నాను కదా, ఈ పని చేసుకున్నాను కదా, ఆ పని చేసుకున్నాను కదా. ఈజ్ క్రియేటింగ్ ద స్టోరీస్, ఈజ్ క్రియేటింగ్ ద స్టోరీస్. అబద్ధం అబద్ధం. ఎలీషా అంటున్నాడు ఆ సమయంలో, ఏమన్నాడు, నీతో నా మనసు చదువుతాం రాలేదా, నీతో నా మనసు రాలేదా. ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు, నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసులను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? నా మనస్సు నీతో రాలేదా. ఆయన ప్రవక్త నోటు మాట చేత స్వస్థత వచ్చినటువంటి ప్రవక్త, దేవుని యొక్క దూతల్ని తన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఇంటి చుట్టూరు కూడా వాళ్ళ భద్రత ఇచ్చినటువంటి అంత గొప్ప మహిమ కలిగించినటువంటి ప్రవక్త ఆయన. ఏలియా కంటే డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్ పొందిన వ్యక్తి, ఏలియా కంటే డబుల్ మిరకల్ చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తితో తన శిష్యుడు తెలీదా గెహాజీకి? వాళ్ళ గురుగారి యొక్క మనసు తెలీదా? ఆ గురుగారి యొక్క పవర్ తెలీదా? ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తాడో తెలియదా ఇతనికి? దేవుని ఎలా సేవిస్తాడో, దేవునితో రిలేషన్ ఎటువంటిదో తెలియదా ఇతనికి? తెలీదా ఇతనికి? హీ నోస్ ఎవ్రీథింగ్. కానీ ఈ అవకాశాలు పోతే మళ్ళీ రావు. వయసులో ఉండగానే 4 రాళ్ళు వెనకేసుకోవాలి. అది మంచిగా అయినా సరే, చెడ్డగా అయినా సరే. ఏదో విధంగా మోసం చేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి లాగే ఆస్తులు, అపార్ట్మెంట్లు, సైట్లు, బంగారం, పిల్లలకి ఆస్తులు సంపాదించేస్తాం మనం. ఎలాగైనా పర్వాలేదు. తెలుగులో సామెత ఉంది, 1000 అబద్ధాలైనా ఓ పెళ్లి చేయాలట. ఏం పర్వాలేదు, అబద్ధమాడి పెళ్లి చేసేయచ్చు. మనం మోసగించి మన క్షేమం కొరకు ఏమైనా చేయొచ్చు. దేవుని ఆత్మతో చెలగటమా? దేవుని ఆత్మతో చెలగటమా? దేవుని యొక్క స్వరూపంలో పుట్టిన ఆదామవ్వలు, God has created the man in his image and his likeness. దేవుని స్వరూపంలో పుట్టినటువంటి ఆదాము దేవుని దగ్గర దాక్కున్నాడు, దేవుని దగ్గర దాచాడు, గ్రేట్ లీడర్షిప్. దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి ఆ మోజెస్ యొక్క శిష్యుడు జాషువా నాయకత్వంలో కూడా ఆకాను దాచాడు, మోసం చేశాడు. హిజ్కియా ద సేమ్ ప్రవక్త దగ్గర
దేవునితో డైరెక్ట్ గా మాట్లాడేటువంటి ఆ ప్రవక్త దగ్గర అబద్ధం మాట్లాడి ఐ కెన్ మేనేజ్, నో ప్రాబ్లం. మా గురువు గారినా, మా పాస్టర్ గారినా, మా ఫ్యామిలీనా, నా భార్యనా, ఐ కెన్ మేనేజ్, ఐ కెన్ మేనేజ్. ఎన్నిసార్లు ఈ మాటలు మనం వాడలేదు అనా? ఐ నో ద స్కిల్స్. మనం ఎలా బొట్ల చేయాలో నాకు తెలుసు, ఎలా కన్విన్స్ చేయాలో నాకు తెలుసు. ఐ క్యాన్ మేనేజ్. మంచి పనులు కాదు, మంచి పనులు కాదు. నా సహోదరుడా, ఏఎఫ్సి ఫ్యామిలీ, వీఆర్ ఇన్ ద మినిస్ట్రీ. అది నా భయం. దేవుని యొక్క పరిచయంలో మనం ఉన్నాం, దేవుని యొక్క పరిచయంలో మనం ఉన్నాం. దేవుడు చూస్తున్నాడు. యాకోబు పత్రికలో తన భక్తులు అంటున్నాడు, యాకోబు భక్తులను రెండింతల తీర్పు మనం పొందుతాం. మీలో బోధకులు కాకుండా రెట్టింపు గాడ్ మే ఆస్క్ యూ ఫ్రమ్ యూ అండ్ మీ. సైతాన్ ఏమంటాడు తెలుసా? ఏం పర్వాలా, గో హెడ్, యూఆర్ బ్రిలియంట్, ఏం పర్వాలేదు అనుకుంటారు. కానీ ఈరోజు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కమ్ టు ద లార్డ్, కన్ఫెస్ యువర్ సెల్ఫ్, కమ్ టు ద లార్డ్. దేవుడు కోరుకుంటుంది ఒకటే, సారీ లార్డ్, తప్పు అయిపోయింది ఆయన, నీ వాక్యం చెప్పింది అది చేయకూడదని, కానీ తప్పు అయిపోయింది ప్రభువా, నేను మనిషిని కదా, తప్పు అయిపోయింది. దావీదు 51వ కీర్తనలో గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు, నా రక్షణ తీసేయదు, నీ పరిశుద్ధాత్మ తీసేయదు. గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు. నా సహోదరా, వీ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్. దేవుడు కోపడతాడేమో అని, అయితే దేవుడు ఏమంటాడు అని చాలాసార్లు దేవుని దగ్గర రాకుండా దేవునికి దూరం అయిపోతున్నాం. మందిరానికి వెళుతున్నాం, ఇట్స్ గుడ్. ప్రసంగాలు వినేస్తున్నాం, వెరీ గుడ్. ప్రసంగాలు చేసేస్తున్నాం, వెరీ గుడ్. వాట్ ద రిలేషన్ బిట్వీన్ యూ అండ్ గాడ్? ఎక్కడ బ్రేక్ వచ్చిందా? దేవుడికి నీకు ఈ మధ్య పడ్డం లేదా? సెట్ యువర్ సెల్ఫ్ టుడే. దేవుని దగ్గర రిస్టోరేషన్ దొరుకుతుంది. ఎడారిలో ఓయాసిస్ సృష్టించగల సమర్థుడైన, ఎడారిలో నీటి కాలువలు సృష్టించగల దేవుడు ఆయన, ఎండిపోయిన మొద్దు నుంచి చిగురు పుట్టించగల దేవుడు ఆయన. టుడే ఈవినింగ్ వీఆర్ కమింగ్ టు హిస్ ప్రెజెన్స్, కమింగ్ టు హిస్ ప్రెజెన్స్. 1 minute, క్లోజ్ యువర్ ఐస్. ఒక నిమిషం కళ్ళు మూసుకుందమ్మా. క్వైటం చేసుకునే అలవాటు మనకుండి, వ్యక్తిగత ప్రార్థన చేసుకునే అలవాటు మనకుండి, వ్యక్తిగత బైబిల్ పఠన అలవాటు మనకుండి, దేవుని పరిచర్యలో పాల్గొనే అలవాటు మనకుండి. మనమే తప్పిపోతే బయట వాళ్ళ సంగతి ఏంటి? ఏఎఫ్సి ఫ్యామిలీ అందరూ ఒకే ఆత్మీయ విలువ కలిగి ఉన్నామా? మనందరం ఆ యూనిటీలో ఒకే ఏక మనసు మనం కలిగి ఉన్నామా? ఒకరి ఆత్మీయ జీవితాలు ఒకలాగా, ఒకరి ఇష్టాలు ఒకలాగా. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ మై ఏఎఫ్సి. లార్డ్, bring me all my families. భయమేస్తుంది ప్రభా, తప్పిపోతామేమని భయమేస్తుంది ప్రభా. ఇప్పటికే అనేక సార్లు మేము జారిపోతున్నాం. ఎన్నోసార్లు మా హృదయాన్ని కఠినం చేసుకున్నాం దేవా. బయట పేరుంది కాబట్టి వాక్య చెప్పొచ్చేస్తున్నాం ప్రభా. మేము దేవా, సీ మై హార్ట్. నా ఆలోచనలు ఎరిగిన దేవుడు నాయన.
దేవా, రాతి హృదయం నాలోంచి తీసివేసి మాంసపు హృదయాన్ని నాయన, ఎన్నోసార్లు నీ యొక్క వాక్యానికి లోబడకుండా, ఎన్నోసార్లు దేవా నా జీవితాన్ని సరిచేసుకోకుండా, సరిదిద్దుకోకుండా, నా ఫ్యామిలీలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా నీ దగ్గర ఒప్పుకోకుండా, వీఆర్ ట్రైంగ్ టు మేనేజ్ ద థింగ్స్ డూ లో. దేవా, రాత్రి మమ్మల్ని చూస్తున్నావు, సరిచేవా నన్ను. నా విధేయత నా కుటుంబం మీద పడుతుందేమో, నా పాపపు శిక్ష నా బిడ్డల మీదకి వస్తుందేమో. దేవా, నా విధేయతలు నా సంఘం మీదకి వస్తుందేమో ప్రభా. సారీ. ఆయన ఇష్టపడుతున్న దేవుడు. చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అనుకున్నప్పుడు తన చిన్న స్టోరీ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. తండ్రి, నీకును పరలోకానికి వ్యతిరేకంగా నన్ను సారీ అని చెప్దామని అనుకున్నాడు. నీ కుమారుడిగా కాకుండా నీ సేవకుల్లో ఒక్కరిగా నాకు చిన్న చోటి తండ్రి అని అడుగుదామని వచ్చాడు. కానీ ఆ తండ్రి ఆ మాట చెప్పనివ్వలేదు. ఆ తండ్రి ఆ మాట చెప్పనివ్వలేదు. అతను దూరంగా ఉన్నప్పుడు పరిగెట్టుకుంటూ వెళ్ళాడు, కౌలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, ప్రశస్తమైన వస్తువులు తొడిగించాడు, ఉంగరాన్ని ఇచ్చాడు, కాళ్ళకి చెప్పులు ఇచ్చాడు. హీ యాక్సెప్టెడ్. నిన్ను నన్ను రక్షించుకున్న దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, శాపకరమైన జీవితంలో చచ్చిపోవడానికి కానీ, అలాంటి పడుతూ లేస్తూ ఉండేటువంటి నీచకరమైన ఆత్మీయ జీవితంలో మనల్ని విడిచిపెట్టాలని కోరుకునే దేవుడు కాదు ఆయన. కమ్ టు ది లార్డ్. అది చిన్న పాపమో పెద్ద పాపమో నాకు తెలియదు. అది చిన్న ఉదయతో పెద్ద ఉదయం నాకు తెలియదు. హస్బెండ్, వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ చర్చ్ అండ్ అవర్ ఫెలోషిప్, ఏదో నాకు తెలియదు. కన్ఫెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది లార్డ్. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రంగా చేయాలి. 1 John 1:9, మన పాపలను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనం పవిత్రంగా చేయాలి. డోంట్ హెసిటేట్, కమ్ టు ది లార్డ్. ప్రేమల దేవా, చిమ్మల తండ్రి, మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తాను ప్రభా. మీ మాటలు సత్యం. నువ్వు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్టాండర్డ్ చాలా గొప్పవి ప్రభా. వాటిని రీచ్ అవ్వడం మాకు చాలా కష్టమే. ఏవిందో ప్రతి వారము ఈ విధంగా ప్రపంచ నలుమూల నుంచి మేము కలుసుకోవడానికి, నీ బలమైన ఉజ్జీవమైన వాక్యాన్ని ధ్యానించడానికి ఇంత మంచి ప్లాట్ఫామ్ మాకు ఇచ్చావు నాయన. నీ ప్రేమలో అతుకుబడి, నీ కృపలో భద్రపరచబడవే మా ఏఎఫ్సి ఫ్యామిలీ బట్టి నేను స్తుతిస్తున్నాను. ఆస్వాదించిన ఆయన ఎవరైతే రిస్టోర్ చేయమని వచ్చారో, పశ్చాత్తాపడ్డారో, ఆ లక్షణాలు యాటిట్యూడ్స్ తీసివేయమని అన్నారు ప్రభా, నీ కృప వారికి ఇవ్వండి. రిస్టోర్ చేయను ఆయన, స్వస్థపరిచిన ఆయన, మరెక్కువగా నిన్ను ఎరిగి జీవితంలోకి రావడానికి, మరెక్కువ నాలో మాలో
దేవా భూతద్దం పెట్టుకుని చూసుకుని చిన్న మైన్యూట్ను కూడా రిమూవ్ చేసే మనసు మాకు దయచే ప్రభువా. కప్పుకోక ఒప్పుకునేటువంటి జీవితాలు మాకు దయచేయండి ఆయన. ప్రార్థనలేఖించిన ప్రతి ఒక్కరిని దీవించి మీరు ఆశీర్వదించమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓవర్ టు చైర్పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. హెచ్చరికతో కూడినటువంటి 3 సందర్భాలని మా మధ్యలోకి తీసుకొని వచ్చి మమ్మల్ని మేము చెక్ చేసుకోవడానికి, దేవుడు మాతో మాట్లాడడానికి హెల్ప్ చేసిన మీకు థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. మనం నెక్స్ట్ సెషన్లోకి వెళ్దాం.